ఓం నమ శివాయ ఛానల్లోకి స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈ రోజు మనం వృషభ రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. ముఖ్యంగా 2025వ సంవత్సరం మే 7వ తేదీ బుధవారం యొక్క దినఫలాలు వృషభ రాశి వారికి ఏ విధంగా ఉన్నాయి. ఈ రోజు దినఫలాల ప్రకారం ఒక బ్రేకింగ్ న్యూస్ అనేది వినబోతున్నారు. జాగ్రత్తగా ఉండండి. ఇక ఈ రోజు దినఫలాలు ఎటువంటి అనుకూల ఫలితాలు మీకు కనిపిస్తున్నాయో, అలాగే వృషభ రాశి వారి యొక్క జాతకానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశం అన్ని కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే, ఇప్పటి వరకు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి ఒక్క అప్డేట్స్ వీడియో అనేది మీకు వస్తుంది. ఇక ఈ వీడియోను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే మేమేం చెప్తున్నాము అనేది మీకు పూర్తిగా అర్థం అవుతుంది. వివరాల్లోకి వెళ్తే గనక వృషభ రాశి అనేది రాశి చక్రంలో 2వ రాశి. కృతిక 2, 3, 4 పాదాలు, రోషిణి 1, 2, 3, 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాల్లో జన్మించిన వ్యక్తులు వృషభ రాశి కిందికి వస్తారు. అయితే ఈ రాశి అధిపతి శుక్రుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనించినట్లయితే గనుక దృఢ సంకల్పంతో కార్యాచరణ శక్తిగాని కలిగి ఉంటారు. ఇక వృషభ రాశి వారి యొక్క జాతకం ప్రకారం వీరికి శత్రువుల సంఖ్య కూడా అధికంగానే ఉంటుందని చెప్పుకోవాలి. అంటే మిమ్మల్ని ప్రేమించే వారు ఎక్కువ సంఖ్యలో ఉంటారు, మిమ్మల్ని అభిమానించే వారు కూడా ఎక్కువ సంఖ్యలోనే ఉంటారు. ఇది చూసి ఓర్వలేని కొంతమంది వ్యక్తులు మీపైన అసూయ పెంచుకుంటారు. మీ గురించి 10 మందికి గొప్పగా చెప్పుతుంటే వారు తట్టుకోలేక మీకు ఎప్పుడు కూడా ఏదో ఒక కీడు చేయాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు. అలాగే మీ గురించి 10 మందికి మంచిగా చెప్పుకుంటే మీకు చెడ్డ పేరు తీసుకురావడానికి కూడా ప్రయత్నం చేస్తూ ఉంటారు. మీ వెనకాల మీ గురించి చెడు ప్రచారం చేస్తూ ఉంటారు. అలాగే మీ యొక్క లైఫ్లో ఏ చిన్న తప్పు చేసినా కూడా, చిన్న పొరపాటును కూడా దాన్ని చాలా అవకాశంగా తీసుకుని జీవితం ఎప్పుడు మీకు చెడు జరగాలని, మీ పేరు బయట వ్యక్తుల దగ్గర చెడు చెప్పాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు. అటువంటి వ్యక్తులు మీ చుట్టూ తానే ఉంటారు. కాబట్టి మీరు ఏ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే వారి యొక్క కనుదిష్టి కూడా మీకు అస్సలు మంచిది కాదు. వారి యొక్క కనుదిష్టి కారణంగా మీ యొక్క జీవితంలో అనేక రకాల సమస్యలు ఉత్పన్నం అవుతూ ఉంటాయి. ఎందుకంటే నరదిష్టికి నల్ల రాయి కూడా, బండరాయి కూడా పగిలిపోతుంది. కాబట్టి కనుదిష్టి అంత పెద్దది. మన పెద్దవాళ్ళు చెబుతూ ఉండేవారు. అటువంటి ప్రభావం నరదిష్టికి ఉంటుంది. ఎప్పుడైతే ఒక మనిషి మన పైన చెడు దృష్టిని కలిగి ఉంటారో, అలాగే అసూయ కళ్ళతో చూస్తూ ఉంటారో, అప్పుడు మనకు చాలా అవరోధాలు ఎదురవుతూ ఉంటాయి. ఓర్వజాలకపోతూ ఉంటారు. అటువంటి వారి యొక్క దృష్టి మన వైపు ప్రతికూల ప్రభావాన్ని అయితే చూపిస్తుంది. కాబట్టి మన జీవితంలో దానివల్ల అనేక రకాల సమస్యలు మనం ఎదుర్కొనవలసి వస్తుంది. అయితే ముఖ్యంగా ఈ యొక్క వృషభ రాశి వారి యొక్క మే 7వ తేదీ బుధవారం యొక్క దినఫలాల్లో ఒక బ్రేకింగ్ న్యూస్ వినబోతున్నారు. జాగ్రత్త. అయితే ఎందుకంటే చాలా కాలం నుండి వారి యొక్క దృష్టి ప్రభావం కారణంగా మీరు ఇదివరకు ఎన్నో కూడా రకాల సమస్యలు ఎదుర్కొన్నారు. అయితే వారిపైన ఒక ఆరోపణ మోపబడే అవకాశాలు కనిపిస్తున్నాయి. మీరు చేయని ఒక తప్పు మీ పైన మోపబడే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ఆ విషయంలో మీరు తప్పు చేయకపోతే, పొరపాటు ఏదైనా ఒక చిన్న విషయం జరిగినా కానీ ఏదైనా 10 మందికి మిమ్మల్ని బ్లేమ్ చేయడానికి వారు ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఈ విషయంలో తగిన జాగ్రత్తగా ఉండండి. అలాగే శివనామ స్మరణతో మీకు వీలైనంత సమయాన్ని గడపండి. శివ భగవాను మనసులో ఎటువంటి బాధలు ఉన్నా వెళ్ళిపోతాయి. ఒక సమస్య అయితే మీకు ఖచ్చితంగా పొంచి ఉంది. ఆ సమస్య నుండి మిమ్మల్ని బయటకు తీసుకురమ్మని ఆ శివయ్యను వేడుకోండి. ఖచ్చితంగా ఆ శివ భగవానుడు మీకు చాలా మంచి మేలు చేస్తాడండి. మీ యొక్క సమస్య యొక్క దరిదాపులకు రాకుండా చూస్తాడు. అలాగే మీ యొక్క జాతకం ప్రకారం ఈరోజు దినఫలాల్లో
వ్యాపారస్తులకి అనుకూలమైన ఫలితాలు కనిపిస్తున్నాయి. మీ యొక్క వ్యాపార జీవితం గురించి ఒక ముఖ్యమైన నిర్ణయాన్ని అయితే మీరు తీసుకోబోతున్నారు. అలాగే మీ యొక్క వ్యాపార అభివృద్ధికి సంబంధించిన కుటుంబ సభ్యుల నుండి మీకు ఒక మంచి సపోర్ట్ అనేది లభిస్తుంది. ఇది వరకు ఎప్పుడు కూడా మీరు మీకు సపోర్ట్ అందించలేదని ఈరోజు దినఫలాల్లో మంచిగా సపోర్ట్ అనేది అందిస్తారు. కానీ సూచనల సలహాలు కూడా మీకు ఇస్తారు. ఆ సూచనల సలహాలు మీ యొక్క వ్యాపార జీవితానికి అభివృద్ధి పరచడంలో మీకు చాలా ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో మీ యొక్క ఉద్యోగ జీవితంలో కూడా సానుకూల పరిణామాలు అయితే చూడబోతున్నారు. అంటే మీరు ఏదైనా మార్పును మీ యొక్క జీవితంలో ఆశిస్తూ ఉన్నట్లయితే గనుక ఆ మార్పు ఈ రోజైతే జరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అంటే మీ యొక్క స్థానంలో మార్పు కావచ్చు, లేదా క్రియేటివిటీ కావచ్చు, లేదా ప్రమోషన్ కావచ్చు, ఇలా ఏదైనా మీరు ఆశపడిన ఆ కోరిక అయితే మీకు గంట గంటకు జరగబోతుంది. అయితే అర్హత ఉండి కూడా మీరు పొందలేకపోయినట్లయితే ఆ కోరిక ఈరోజు దినఫలాల్లో నెరవేరే అవకాశాలు అయితే గంట గంటకు కనిపిస్తున్నాయి. అలాగే వృషభ రాశి ఎవరైతే డ్రైవింగ్ ఫీల్డ్ ఉన్నవారు ఈరోజు రాత్రి సమయంలో నిర్మానుష్య ప్రదేశాలకు అస్సలు వెళ్ళకండి. అది మీకు ప్రమాదకరంగా చెప్పుకోవచ్చు. అలాగే మొబైల్ మాట్లాడుతూ మీరు రోడ్డు క్రాస్ చేయడం కానీ డ్రైవింగ్ చేయడం కానీ మీకు కోరి సమస్యలు కొని తెచ్చుకున్నట్లే అవుతుంది. కాబట్టి మీ యొక్క డ్రైవింగ్ చేయడం కానీ మీరు సమస్యలను కొని తెచ్చుకోవడం అటువంటి చేయకూడదు. మీ యొక్క అజాగ్రత్త అనేది మీకు అస్సలు పనికిరాదు. కేవలం ఈ రోజు మాత్రమే కాదు, ఎప్పుడు కూడా ట్రాఫిక్ నియమాలను ఉల్లంఘించకూడదు. అలాగే అజాగ్రత్తగా ఉండకూడదు. అది మీకు ప్రమాదాలను తీసుకొని వస్తుంది. అలాగే వృషభ రాశి వారికి చెందిన వారు 70 ఏళ్ళు పైబడిన వారు ఎవరైతే ఉన్నారో వీరు దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లయితే గనక ఈరోజు వాళ్ళకు కొంత ఉపశమనం లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆర్థికంగా చూస్తే గనక అనవసరమైన ఖర్చులు చేస్తారు, కాబట్టి జాగ్రత్తగా ఉండండి. కుటుంబ సభ్యులు ఆరోగ్యం నిమిత్తం కూడా మీకు డబ్బు ఖర్చు అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ విధంగా వృషభ రాశి వారికి అనుకూలత ప్రతికూలత ఫలితాలు మిశ్రమంగా ఈరోజు కనిపిస్తున్నాయి. కానీ వీరికి ఒక గంట గంటకు జరగబోయేది ఇదే. అయితే ఒక వ్యక్తుల మూలంగా ఒక సమస్య అయితే మీరు చిక్కుకునే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి శివారాధన తప్పనిసరిగా చేసుకోండి. అలాగే హనుమాన్ చాలీసా పఠించండి. మీ శక్తి మేరకు దాన ధర్మాలను చేయండి. మీకు ఆర్థిక స్తోమత గనక సహకరిస్తే ఒక దేశీయ గోమాతను దానం చేయండి. ఇక చూసారు కదండి. వీడియో నచ్చితే గనక లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఎవరైనా ఉంటే ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోండి.